కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ హస్తం గుర్తుకే మన ఓట్లు హస్తం గుర్తుకే మన ఓట్లు హస్తం గుర్తుకే మన ఓట్లు సీతారాం గారి నాయకత్వం సీతారాం గారి నాయకత్వం సీతారాం గారి నాయకత్వం శర్మిలారెడ్డి గారి నాయకత్వం బాబురాజు గారి నాయకత్వం బాబురాజు గారి నాయకత్వం जोहार डॉक्टर बी आर अम्बेडकर जोहार डॉक्टर बी आर अम्बेडकर जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి ఖర్గే గారి నాయకత్వం వర్ధిల్లాలి ఖర్గే గారి నాయకత్వం వర్ధిల్లాలి వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ जय जय कांग्रेस హస్తం గుర్తుకే ఓట్లు హస్తం గుర్తుకే ఓట్లు మా వీరవాసర మండలంలో నేలపోగుల గ్రామంలో ఈ రోజున రామాలయంలో రాముల వారిని దర్శించుకుని ముందుగా అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి భీమవరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు మేము వచ్చాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ జాతీయ నాయకత్వం మరియు రాష్ట్ర నాయకత్వం, మా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు, అలాగే మా తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ మరియు పార్లమెంట్ సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు కనుమూరు బాపరాజు గారు, అలాగే రఘువీరారెడ్డి గారు, గిడుగు రుద్రరాజు గారు, పద్మశ్రీ గారు, మార్నేడి బాబ్జీ గారు, నా ఈ అభ్యర్థాన్ని రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అందరికి కూడా నా అభినందనలు తెలియజేస్తూ భీమవరం నియోజకవర్గంలో వీరవాసరం మండలంలో ఈ రోజున ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా రోజు కూడా డైలీ మొత్తం మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని మొత్తం అందరినీ ప్రజలందరినీ కలుపుకుని భీమవరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం చేయడానికి మీ అందరూ భీమవరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా నా కృషికి మీరందరూ చేయాలని చెప్పి, అలాగే మన వీరవాస మండలం, భీమవరం టౌను, భీమవరం మండలం, మన గొలవాన్ తిప్ప, లోసరి మొత్తం అన్ని విలేజ్లు కూడా ప్రచారానికి మేము రేపు నుంచే స్టార్ట్ చేస్తున్నాం. ఈ రోజు నుంచి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. అలాగే మా కాంగ్రెస్ పార్టీ 9 గ్యారెంటీస్ అందరికి కూడా తెలుసు. అలాగే ఇందిరమ్మ అభయం ప్రతి పేద మహిళకి ప్రతి నెల 1 తారీఖున 5,000 ప్రతి పేద మహిళ అకౌంట్లో, వాళ్ళ అకౌంట్లోనే పడతాయి ఇందిరమ్మ అభయం అని చెప్పి మంచి పథకం. అలాగే నిరుపేదలకి, నిరుద్యోగులకి అలాగే అని చెప్పి మొత్తం 9 గ్యారెంటీల పథకాన్ని మీరందరూ చూస్తున్నారు. 9 గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోను కేంద్రంలోనూ అధికారంలో చేపట్టిన 9 గ్యారెంటీలు కూడా ప్రజల్లో మధ్యకి తీసుకెళ్తాం. అలాగే కాంగ్రెస్ పార్టీని అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆశీర్వదించి భీమవరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అఖండ మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి కోరుకుంటూ